సార్ నమస్తే అండి, మీ పేరు? నా పేరు రాజు అండి, కందుల. ఏం చేస్తుంటారు? నేను ప్లంబర్ మేస్త్రిని. మీ నియోజకవర్గంలో అభివృద్ధి ఎంతవరకు జరిగిందంటారు? నా బంధు జరిగింది, ఏం జరిగింది? ఏం జరగలేదండి. అంటే అసలు ఏ విధమైన అభివృద్ధి ఇక్కడ ఏం జరుగుతుందంటే అంటే నేను అసలు ఏ పార్టీకి సంబంధించిన కాదు. వాస్తవంగా నేను ఏది బాగా పరిపాలన ఏది బాగుంటే నేను దాని పాలసీ పోయేవాడిని. నేను అలాంటిది ఒక టైంలో రాజశేఖర్ రెడ్డి ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వండి అన్నాడు. వీళ్ళు ఏమంటున్నారంటే ప్రతివాడు మన జెండా పట్టుకున్నోడికే ఇల్లు ఇండి అంటున్నాడు. అది కరెక్ట్ కాదు కదా. అదొకటి. సెల్ ఫోన్లో వాళ్ళ మెసేజ్ వచ్చినప్పుడు అది వాళ్ళ కోసం నొక్కితేనే మనోడని ఓటు ఉంటుంది, లేకపోతే ఓటు తీసేస్తున్నారండి. ఇప్పుడు మాకు చదువు లేదు వాస్తవంగా, మేము అదేదో మెసేజ్ అని చెప్పి ఆపేస్తే మా ఓటు లేకుండా పోయింది. ఇప్పుడు మరి మేము మీ ఓటు పోయిందా? చూసాం, పోయింది. మళ్ళీ రాపించుకున్నాం కొత్తగా. అది గతం, అది మా పరిస్థితి. అసలు మీ ఎమ్మెల్యే గారు ఎవరు? మా ఎమ్మెల్యే గారు ఇప్పుడు ప్రస్తుతానికి మోదుగుల. ఎలా ఉంది ఆయన పనితీరు? ఎలా ఉంది ఆయన పనితీరు? ఎప్పుడు వచ్చాడు, వార్డులో ఎప్పుడు తిరిగాడు? ఇదిగో చూడండి, పార్టీ ఎవరన్నా కానీ కన్నా లక్ష్మీనారాయణ తిరిగినట్టు మా ఈ 30-50 సంవత్సరాల్లో ఎవడూ చేయలేదండి. అంటే కన్నా లక్ష్మీనారాయణ ఇలా అటు పోయాడు కాబట్టి బీజేపీ అంటే జీరో, దానికి అసలు ఎవడు వేయడు అనుకో చెబుతున్నా. ఆయన కనుక వైఎస్ఆర్లో ఉండా ఇంకో పార్టీలో ఉండా సరే కన్నా గారి మటుకు మంచి వర్కరు. తెలుగుదేశం తరపు నుంచి సీట్ ఎవరికి వచ్చే అవకాశం ఉంది ఈ నియోజకవర్గంలో? మాకు అసలు తెలుగుదేశం గురించి అసలు నేను మాట్లాడను కూడా. వైసీపీ అభ్యర్థి ఎవరు అంటారు? వైసీపీ అభ్యర్థి మరి ఇప్పుడు చెప్పాడుగా, రత్న గారని, ఎస్ రత్న గారని. అది మరి ఆయనకి ఎంత మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది అనుకుంటున్నారు? ఎంత మెజార్టీ అంటే ఉంటుంది, ఒక 70-80 వేలు మెజార్టీతో గెలుస్తాడు గ్యారెంటీగా. అది ఓటింగ్ ఎంత ఇక్కడ? ఓటింగ్ మా రెండవ నియోజకవర్గం ఉన్నది విషయం. నా పేరు నాగుల మీరా అండి. ఏం చేస్తుంటారు? మీరు రియల్ ఎస్టేటే. సరే అండి, ఇక్కడ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి అనేది ఎంతవరకు జరిగిందండి? ఏం జరగలేదు సార్. ఆయన ఒక పంపు కూడా వేపిలా. సాయినగర్ అని ఉంది, ఒక లైన్కి వేసాడు, 4 లైన్లు వదిలేశాడు. ఊళ్ళో కూడా ఒక బల్బు అంటించి అరగడు. 5 ఏళ్ళే నేను ఎమ్మెల్యేగా కనబడి, ఇప్పుడు 5వ సంవత్సరం. ఏది ఎక్కడ రాళ్ళు అక్కడే ఉండవు, ఎక్కడ రోడ్లు ఆడ బగలగొట్టి పక్కన తెంగాడు. దాన్ని దృష్టి ఇలా ఆడ గుంతలు ఆడ ఉండవు. సాయినగర్ కానీ ఊళ్ళో కానీ అభివృద్ధి అసలు వేణుగోపాల్ రెడ్డి కనీసం రూపాయల పావుల వంతు కూడా చేయలే. అంటే 5 ఏళ్ళ నుంచి కూడా గెలిచిన తర్వాత ఆయన కనిపించట్లేదు అంటున్నారు. మరి ఈ 5 ఏళ్లలో కూడా ఈ నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి పనులు ఏవైతే ఉన్నారో, అంటే మంచినీటి సమస్య అయినా ఉండే, లేదా రోడ్ల సమస్య ఎలాగో మీరు చెప్తున్నారు పగలగొట్టి వదిలేశారు అని, ఇంకా మిగిలిన అంటే వీధి లైట్లు, అలాగే సంక్షేమ పథకాలు, ముఖ్యంగా పని చేసి ఎరగడు, రూపాయల పావుల వంతు కూడా చేయలే. అది ఇప్పుడు వచ్చిన అందరు చీపురు కట్టలు తీసుకొని రెడీగా ఉండారు, అది నానబెట్టుకొని ఉండారు బకెట్లో. ఆయన కనబడితే మటుకు ఎమ్మడ పడతారు. అది అంటే ఆయన ఏ పార్టీ నుంచి జనాల్లోకి వచ్చిన? తెలుగుదేశం పార్టీ. ఆ రోజు అన్నాడు అవి చేస్తాను ఇవి చేస్తాను అన్నాడు. 5 ఏళ్ళని కంటికి కాని రాలా. ఈసారి వస్తే మటుకు గ్యారెంటీగా అదే పని. అంటే ఈ మధ్య చూస్తుంటే వార్తలు వినిపిస్తున్నాయి కదా, ఆయన పార్టీ మారుతారు, వైసీపీలోకి వెళ్తారు. మారిన ఈసారి వైసీపీగా ఎక్కువ ఉందండి. ఇప్పుడు ఆయనకి నమ్మటం లేదు, తెలుగుదేశం నమ్మకం పోయింది. అది అంటే వేణుగోపాల్ రెడ్డి గారికి వైసీపీ నుంచి టికెట్ వస్తే గెలిచే అవకాశం ఉందంట. అసలు గెలవడు. వేణుగోపాల్ రెడ్డిగా తెలుగుదేశం వైసీపీలోకి వెళ్తే జగన్ కాడికి వెళ్తారు వీళ్ళు, వాడిని పెట్టుకోబాకండి. అది ఏసీ రూమ్కే అంకితం అయిపోయాడు. ఏసీ రూమ్లోనే కూర్చుంటాడు, బయటికి మటుకు రాడు. అది మీ నియోజకవర్గంలో వైసీపీ గెలుస్తుందని ఖచ్చితంగా చెప్తున్నారు. ఎంత మెజార్టీతో గెలిచే అవకాశం? మెజార్టీ అనేది అంచనా, అది ఎవరు చెప్పరు. అది ఒకళ్ళు చెబుతారు, వాళ్ళు చెప్పరు. అంచనా అది ఎవరు చెబుతాం అట్ట. గెలుపు మటుకు ఆయనదే. అది పేరండి? నా పేరు ప్రసాద్ అండి. ప్రసాద్ గారు ఏం చేస్తుంటారు? నేను ఇటుకరే వ్యాపారం చేస్తాను. అభివృద్ధి ఎంతవరకు జరిగిందంటారు మీ ప్రాంతం? పర్వాలేదు. అంటే ఇక్కడ చాలా మంది చెప్తున్నారు ప్రస్తుత ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత ప్రజల్లో కనిపించట్లేదు, ఇక్కడ అభివృద్ధి పనులన్నీ కుంటుపడిపోయినాయి అంటున్నారు కదా. మరి ఆ మాట వాస్తవమే. మరి జరిగినాయి అంటే పర్వాలేదు, మాదిరిగా చేశారు. అది అంటే అసలు ప్రస్తుత ఎమ్మెల్యే పనితీరు బాగోలేదని చాలా మంది చెప్తున్నారు. ఈసారికి ఆయన టికెట్ ఇచ్చి అసలు వచ్చే అవకాశం ఉందంటారు ఏ పార్టీ నుంచి అయినా? అసలు ఎవరు టికెట్? తెలుగుదేశం నుంచి చూసుకుంటే ఇంకా ఎవరైనా 3-4 పేర్లు వినిపిస్తున్నాయి. వాళ్ళలో ఎవరైతే గట్టి పోటీ ఉంటుంది అనుకుంటున్నారు వైసీపీ? పేర్లు తెలుసు, 3 ప్రకటించారండి. ఎవరన్నా 3 పేర్లు ఏంటి అసలు? వాళ్ళు నాని, మన్నం మోహన్ కృష్ణకి ఇస్తామన్నారు. మన్నం మోహన్ కృష్ణ గారికి కనుక సీట్ వస్తే వైసీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో పోటీ ఎలా ఉండబోతుంది అంటారు? వేరే 2 పార్టీ గట్టి పోటీ అండి. ఏం చేస్తుంటారు మీరు? మేము వ్యాపారం చేస్తుంటాం, మిఠాయిలు చల్లుతుంటాం. గుంటూరేనా? గుంటూరే. మీ గుంటూరు నియోజకవర్గంలో అభివృద్ధి ఎంతవరకు జరిగింది మీ పశ్చిమ నియోజకవర్గంలో? పని పర్వాలేదు, బాగానే జరిగింది. పనికేం ఇబ్బంది లేదు, పని జరిగింది బాగానే. కాకపోతే దాన్ని క్యాచ్ చేసుకోవాలా. ఎవరు క్యాష్ చేసుకోండి? మోదుగులే చేసుకోవాలా అంతే. అంటే
అసలు ఆయన పనితీరు బాగుందంటారు అసలు ఓవరాల్. పనితీరు అంటే ఆయన ఏం చేసేది ఏముంది, పైనుంచి చేసే పనిగా ఏం చేసేది ఏముంటుంది, పైనుంచి ఓడటం అంతా వాళ్ళు చూడటమేగా. ఈయనేమో ఎడుకో వచ్చేది పోయేది ఏం లేదు, ఆయన చూడటం అంతా ఆయన మీదనే ఉంటుంది, ఎవరి మీద? మా బాబు గారి మీదనే ఉంటుంది అంతే. ఎవరు వచ్చినా ఎవరు నిలబడ్డా ఆయన ఉంటేనే ఇక్కడ. అంటే అసలు ఈ ప్రశ్న ఈ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారు ప్రజల్లో ఎంతవరకు ప్రజలను కలుపుకుపోతుంటారు అసలు ప్రజలకు? అంత ప్రజల్లో ఆయనకు అంత సానుభూతి ఏం లేదు, ఆయనకి ఇబ్బందిగా ఉంది, ఆయన కొద్దిగా ఇబ్బందిగా ఉంది. మరి ఎవరు ఈసారి టీడీపీ అభ్యర్థి ఎవరు అనుకుంటున్నారు? ఎవరు అనేది మాకు ఇంతవరకు ఇన్ఫర్మేషన్ ఇలా. అంటే ఎవరు 2-3 పేర్లు వినిపిస్తున్నాయి ముఖ్యంగా. ఇద్దరు ముగ్గురు కూడా వాళ్ళు జనంలోకి వచ్చి పనిచేసే వాళ్ళేం కాదు, ఎవరికి ఇస్తారో అందరు కొత్త వాళ్ళేక కరెక్ట్గా జనంలో మమేకమైన వాళ్ళు కాదు. బాబు గారు నుంచి ఓటు వేయటం ఎవరికి వేసినా